గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము సిస్టమేటిక్గా విద్యని పూర్తిగా ధ్వంసం చేశారు. వాళ్ళు అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేశారు, ఇగ్నోర్ చేశారు అంటే అది కాదు, ధ్వంసం అంటే డిస్ట్రాయ్ చేశారు. మధ్యతరగతి పిల్లలకి, పేద కుటుంబాల పిల్లలకి చదువు చెప్పితే మనం చేసే లంగ పనులు, దొంగ పనులు క్వశ్చన్ చేస్తారు. ఇట్లా ఈ రకంగా మనము ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పేద దిగువ మధ్యతరగతి పిల్లల్ని కూడా మనం ఇట్లా చేస్తే రేపు నా కొడుకు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, నా మనవడు ముఖ్యమంత్రి అయితే క్వశ్చన్ చేస్తారు, మా కులం వాళ్ళు పరిపాలన చేయడానికి ఉండదు అనే ఒక దుర్బుద్ధితోని కావాలని ధ్వంసం చేసి తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అనంటే చదువు ఒక్కటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే. బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అనంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా, అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు